ఫస్ట్ క్రష్ ఎపిసోడ్ 7. ఇప్పుడున్న జీవితంలో తను ఎంతో హ్యాపీగా ఉన్నాడు. ఏ అలవాటు లేని తనకు భగవంతుడు ఇచ్చిన ఒకే ఒక వరం సాఫ్ట్‌వేర్ కోడింగ్. అదే తన జీవితానికి మధురమైన వ్యసనం. అలా ఆలోచనలో మునిగి ఉన్న వినీల్ రాజుగారి మాటలతో ఈ లోకంలోకి వచ్చాడు. విజిత కూడా ఏంటి అలా ఉన్నావు అని కళ్ళతోటి పలకరించింది. ఏమీ లేదు అంటూ కళ్ళతోని సమాధానం చెప్పాడు వినీల్. విజిత వినీల్ కన్నులతో మాట్లాడుకోవడం రాజుగారు గమనించారు. ఎక్కడ ఉంటున్నావు వినీల్ అని అడిగారు రాజుగారు. బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12 లో సార్ అని అన్నాడు. మేము అదే రోడ్ లో ఉంటాము, నువ్వెక్కడ ఉండేది అని అడిగాడు. వీర్రాజు గారి ఇంట్లో సార్ అని అన్నాడు వినిల్. అరే భలే వాడివే, వీర్రాజు గారు మా అన్నయ్య గారు, మేము మీ పక్కనే ఉండేది. నిన్ను ఎప్పుడు చూడలేదే. అన్నయ్య 2 రోజుల క్రితం చెప్పాడు, ఎవరో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కి సెకండ్ ఫ్లోర్ ఇచ్చానని. ఓ అది నువ్వే అన్నమాట. మన పక్కనేనమ్మా ఉండేది అంటూ విజిత వైపు తిరిగి అన్నాడు రాజుగారు. ఓ అంది విజిత దానికి ఏమీ తెలియనట్లు. ఆ విషయం రాజుగారు పసిగట్టారు. చాలా సంతోషం వినీల్, నిన్ను ఇలా కలవడం. రేపు శనివారం, నీకు వీక్ ఆఫ్ కదా, మా ఇంటికి లంచ్ కి రాకూడదు అని అన్నాడు రాజుగారు. నో నో సార్, నాకు పని ఉంది ప్లీజ్ అని అన్నాడు వినీల్. పనులు ఎప్పుడు ఉంటాయి లేవయ్యా, మా ఇంట్లో మేము వెజిటేరియన్ ఫుడ్ తింటాము. నీకు ఇబ్బంది ఏమీ ఉండదు. నేను బయటకి వచ్చినప్పుడే నాన్ వెజ్ తింటాను. నా భార్య విజిత ఇద్దరు ప్యూర్ వెజిటేరియన్స్. నువ్వు తప్పకుండా రేపు లంచ్ కి వస్తున్నావు అంతే అని ఆర్డర్ వేశారు రాజుగారు. ఇక తప్పేట్లో లేదు అని అనుకొని తల అటు ఇటు ఊపుతూ సరే సార్ అని అన్నాడు వినీల్. ఎందుకు అతనికి అంత అంతస్తులు గల వాళ్ళతో స్నేహం అంతగా రుచించలేదు. ఆయన తప్పేట్లు లేదుగా అని లోపల మదన పడుతూ ఉన్నాడు. విజిత అప్పుడే రేపటి వంటల లిస్టు గురించి, వినీల్ ఇష్టాల గురించి ఆలోచిస్తూ ఉంది. అనుకున్న దానికంటే ఎక్కువ టైం స్పెండ్ చేశారు రాజుగారు వినీల్ తో. వినీల్ కి ఇబ్బందిగా ఉన్నా ఆయన మాట్లాడుతుంటే బదులివ్వక తప్పలేదు. కుటుంబ వివరాలు అన్ని అడిగి తెలుసుకున్నాడు. విజితకి డాడీ అవన్నీ అడగడం ఆశ్చర్యం కలిగించినా తెలుసుకుంటే మంచిదేలే అని అనుకుంది. తనకు కొన్ని ముఖ్య విషయాలు తెలిసాయి. వినీల్ అన్న ఐఏఎస్ ఆఫీసర్, అక్క ఇంజనీరింగ్ లో డాక్టరేట్ చేసి ప్రొఫెసర్ గా ఉంటుంది. అందరూ మంచి పొజిషన్ లో ఉన్నారు. మంచి వెల్ సెటిల్ ఫ్యామిలీ. తను కేవలం వినీల్ గురించే ఇప్పటి వరకు ఆలోచించింది. ఇప్పుడు అతని ఫ్యామిలీ గురించి కూడా చాలా విషయాలు తెలుసుకుంది. భోజనాలు మాటలు పూర్తి కాగానే వినీల్ తన క్యాబిన్ లోకి వెళ్లిపోయాడు. విజయ్ ఇండస్ట్రీ స్టాఫ్ కూడా అందరూ వెళ్లిపోయారు. మృణాల్ వెంకట్రాజు గారికి విజితకి తమ ఆఫీస్ చూపించాడు. చాలా పెద్ద ఆఫీస్ అని పొగడకుండా ఉండలేకపోయారు రాజుగారు. వెంకట్రాజు గారు మృణాల్ ని అడిగాడు వినీల్ గురించి. మృణాల్ అన్ని విషయాలు వివరంగా చెప్పాడు. వినీల్ లాంటి యువకుడు ఈ కాలంలో చాలా అరుదుగా ఉంటారు సార్. ఎటువంటి చెడు అలవాట్లు, అమ్మాయిలతో డేటింగ్లు అలాంటివి అతనికి ఇష్టం ఉండదు. వీకెండ్స్ మాతో పార్టీలకు కూడా కలవడు. అతని వల్ల మాకు కూడా ఇంట్లో ఇబ్బంది. అతన్ని చూసి నేర్చుకోండి అంటూ ఉంటారు, కానీ అది మా వల్ల కాదు అని అన్నాడు మృణాల్. తన శాలరీ ప్యాకేజ్ కూడా సంవత్సరానికి 1 కోటి పైనే. అది ఇండియాలో కాబట్టి. ఓవర్సీస్ లో అయితే తక్కువకు తక్కువ 10 కోట్లకు తగ్గదు అని అన్నాడు మృణాల్. నా ఊహ నిజమైతే కొద్ది కాలంలోనే అంతర్జాతీయ స్థాయిలో ఓ గొప్ప సీఈఓగా అతన్ని చూడొచ్చు అని అన్నాడు. శని ఆదివారాల్లో ప్రముఖ కంపెనీ తరపున ఆన్లైన్ లో కోడింగ్ క్లాసెస్ తీసుకుంటూ ఉంటాడు అని కూడా చెప్పాడు. అందుకు ఆ కంపెనీ శాలరీ కాకుండా తమ కంపెనీలో వాటా ఇచ్చింది. చాలా కంపెనీల నుంచి అతనికి భారీ ఆఫర్స్ వస్తూ ఉన్నాయి సార్. 2 నెలల్లో పెళ్లి కుదిరే ఛాన్సెస్ ఉన్నాయి. పెళ్లి తర్వాత పెద్ద డెసిషన్ తీసుకుంటాడు. వాళ్ళ నాన్నగారు జాతకాలు చూసి అంతా ఓకే అన్న అమ్మాయినే పెళ్లి చేసుకుంటాడు. అతను ఊ అంటే మా కంపెనీలోనే అతని పెళ్లి చేసుకునేందుకు క్యూ కడతారు అమ్మాయిలు అని అన్నాడు. ఎందుకంటే అతనిలో మచ్చుకు ఒక్క బ్లాక్ మార్క్ కూడా లేదు. ఇన్ని మంచి క్వాలిటీస్ ఉన్నా ఏం మాత్రం గర్వం ఉండదు సార్ అతనికి అని అన్నాడు. మా అందరి దృష్టిలో అతను ముని. ఎప్పుడు నవ్వుతూ అందరినీ బాగా ఎంకరేజ్ చేస్తూ పని చేస్తూ ఉంటాడు. అందరూ అతనితో కలిసి పనిచేసేందుకు పోటీ పడుతూ ఉంటారు. అతను ఇక్కడికి రాకముందు అవుట్పుట్ సగానికి తక్కువే ఉండేది. అందుకే అతని ఇక్కడికి అమెరికా నుండి డెప్యుటేషన్ గా పిలిపించాము. అతను వచ్చి 6 నెలలు కాలేదు. ఇక్కడ అందరూ ఎంతో ఉత్సాహంగా పనిచేస్తూ అన్ని ప్రాజెక్టులు గడువుకు ముందే కంప్లీట్ చేస్తూ ఉన్నారు. నాకైతే ఎంతో హ్యాపీగా ఉంది. వినీల్ ని చూస్తుంటేనే ఎంతో ఎనర్జీ వస్తుంది. అతనితో గడిపే కాలం మాకే గర్వంగా ఉంటుంది. వినీల్ గురించి మృణాల్ పొగడ్తల మాటలు అన్ని మౌనంగా వింటుంది విజిత. ఆమెకు వినీల్ స్కూల్ మేట్ కాబట్టి అప్పుడే అతని గురించి ఒక అవగాహనకు వచ్చింది. అందరూ కాలం అలా గడిపేస్తుంటే వినీల్ మాత్రం కాలాన్ని ఒడిసి పట్టుకొని తన ప్రతిభకు సాన పెట్టుకుంటూ ఉంటాడు. అతన్ని ఎవరు ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. రాజుగారి మనసులో విజితకు వినీల్ పై ప్రేమ ఉన్నట్లు అనుమానం బలపడుతుంది. కానీ వినీల్ ఎటువంటి వాడో తెలియదుగా. ఈ కాలం అమ్మాయిలు ఈజీగా మోసపోతారు. తన కూతురు గట్టిదే అయినా ఇప్పటి వరకు ఎటువంటి ప్రేమలు అవి లేకపోయినా వినీల్ పై ఒక కన్నేసి ఉంచడం అవసరమని భావించారు. అన్ని చూస్తూ వినీల్ కేబిన్ దగ్గరికి వచ్చారు ముగ్గురు. అద్దంలో నుంచి చూస్తే చాలా బిజీగా వర్క్ చేసుకుంటూ ఉన్నాడు. డోర్ నాక్ చేసి మృణాల్ తలుపు తీసి రావచ్చా వినీల్ అని అడిగాడు.
ఓ రండి ప్లీజ్ అంటూ లేచి డోర్ దగ్గరికి వచ్చాడు. అతని క్యాబిన్ చాలా విశాలంగా తీర్చిదిద్దినట్లుగా ఉంది. అందరూ చాలా ఇంప్రెస్ అయ్యారు. నేను వెళ్తానమ్మా, మినిస్టర్ ని కలవాలి. ప్రాజెక్ట్ గురించి నీకేమైనా సందేహాలుంటే వినీల్ తో డిస్కస్ చేసి ఇంటికి వెళ్ళిపో అని చెప్పారు. రాజుగారి విజితతో నేను డ్రైవర్ కి చెప్పాను ఇంకో కారు తెప్పించమని అని అన్నాడు. దాంతో ఓకే డాడ్ బాయ్ అంది విజిత. వినీల్ సార్ మీతో కాసేపు డిస్కస్ చేయొచ్చా అంది విజిత. షూర్ మేడం రండి కూర్చోండి అని ఇన్వైట్ చేశాడు నవ్వుతూ. మృణాల్ క్యాబిన్ తలుపు వేసి వెళ్లిపోయాడు. వినీల్ విజిత ఇద్దరే మిగిలారు. చాలా చాలా కంగ్రాట్స్ నీల్, నీకు అవార్డు రావడం, అది నేను నీకు ఇవ్వడం చాలా హ్యాపీగా ఉంది అతని కళ్ళల్లోకి చూస్తూ. నీల్ అనడం విజయ్కి బాగా నచ్చింది. ఆఫీస్ లో అందరూ అతని నీల్ అనే పిలుస్తూ ఉన్నారు. సో మరి నెక్స్ట్ ఎపిసోడ్ వరకు వెయిట్ చేయండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.